ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ సంఘమా, మన ప్రభువుని మనము ఆరాధించి మహింపరచునట్లుగా దావీదు రచించిన 63వ కీర్తన మొదటి 3 వచనాల్ని అందరం కలిసి చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గురించి ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నాకెవ్వరు దేవుడు లేడయ్యా, నాకే దేవుడు లేడు. దేవుడు అని ఎవరిని అంటారు చెప్పండి? తెలుసా మీకు? కొన్నిసార్లు అన్న పలానా బాగా కఠినమైన ఆపదలో ఉన్నప్పుడు పలానా వ్యక్తి దేవుళ్ళలాగే మాకు సహాయం చేశాడంటారు. సహాయం చేసేవాడు దేవుడు, ఆదుకునేవాడు దేవుడు, ఆదరించేవాడు దేవుడు, అన్ని విషయాలలో కూడా ప్రక్కనే ఉండేవాడు దేవుడు. దేవుడు అంటే ఇట్ ఇస్ నాట్ ఏ సింపుల్ వర్డ్. దాని డెఫినేషన్ యూనివర్స్ చాలదు, ప్రపంచము చాలనంత పెద్ద నిర్వచనము దేవుడు అంటే. నా దేవుడవు నువ్వే, ఇంకెవ్వరు లేరు నాకు, ఎవరు లేరు నాకు. అందుకనే ఒకసారి అంటాడు, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, యెహోవా వలనే నాకు సాయం చేసేది నువ్వే, పచ్చిక బయలులో పరుండ పెట్టేది నువ్వే, నూనెతో నా తల అంటేది నువ్వే. అసలు నువ్వే. ఎంతమంది పనివారు ఉన్నా, ఎంతమంది మరి రాణులు రాణువారులు ఉన్నా, నువ్వు లేకుండా ఏది లేదయ్యా, నీవు లేకుండా ఏదీ లేదయ్యా. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. మేల్కొంటే నిన్నే ముందు ధ్యానించుకుంటా, నిన్నే జ్ఞాపకం చేసుకుంటా. నీవు తప్ప ఎవరున్నారు? ఎవరున్నారు? నీవుండగా ఈ లోకంలో నాకేది అక్కర్లేదన్నాడు ఒక భక్తుడు. అటువంటి దేవుని గురించిన ఆరాధన ఈ 63వ కీర్తనలో ధ్యానిస్తూ ఉన్నాడు. చూద్దామా 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. ఎక్కడికి రావాలి? ఇక్కడికి ఎందుకు రావాలా? మందిరానికి ఎందుకు రావాలి? ఇంటి దగ్గర ఆరాధన చేస్తే దేవుడు అక్కడ ఉండడా? అక్కడ లేడా? నీ కుటుంబం కూడుకుంటే 2 ఉంటే చాలు ఉంటా అన్నాడు, 3 ఉంటే గ్యారంటీగా ఉంటా అన్నాడు. మరి 2 పిల్లలు భార్యాభర్తలు ఉంటే 4 అవుతారు. రాడా? ఉండడా? మాట తప్పే దేవుడా? కాదు కదా. ఏముంది ఆలయంలో, ఏముంది పరిశుద్ధాలయంలో అంటే నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. ఇక్కడికి వచ్చినప్పుడు నీ మహిమ కనపడుతుంది నాకు, నీ సారూప్యము, ఆ యొక్క మహిమ రూపాన్ని చూస్తా నేను, నీ బలాన్ని చూస్తా నేను. ఎంత బలవంతుడైన దేవుడు, ఎంత మహిమ కలిగిన దేవుడు అని నేను ఎరగలగటానికి అందుకే నేను దేవాలయానికి వెళ్ళాలి. ఇది ఎప్పుడుది తీర్మానం? ఇది ఎప్పుడు తీర్మానం చెప్పండి ఒకసారి. వేకువనే. చదివిన భాగంలోనే ఉందాం, బయటకు వద్దు. మన సొంత జ్ఞానం వద్దు, ఆలోచన వద్దు. మనందరికీ మనిషికి తలా ఒక తలంపు ఉంటుంది. లెట్ us కీప్ ఇట్ అసైడ్ ఫర్ సమ్ టైం. వేకువనే, వేకువనే నేను తీర్మానం చేసుకుంటా, నీ పరిశుద్ధాలయానికి వెళ్ళాలా, అక్కడ నీ బలాన్ని నీ మహిమను చూడాలి. ఆశతో కనిపెట్టి ఉన్నాను. ఆశ నాకు ఇది, నా వాంఛ, నా కోరిక. ఇవాళ మందిరానికి పోవాలా, ఇవాళ చర్చికి పోవాలా, ఇవాళ ఆరాధన చేయాలి నేను పోయి. ఇది ఎప్పుడు ఉండాలంటే ఈ తీర్మానం ఉదయం నిద్ర లేవగానే ఉండాలి. అందుకే 103 కీర్తన రాశాడు. నా ప్రాణమా ఇంకా ఉన్నావుగా, పో ఆరాధన చేయాలి. వేకువనే తీర్మానం చేసుకుంటున్నాడు. ఆశతో కనిపెట్టి ఉన్నాను. తృష్ణగొని ఉన్నది. తృష్ణ అనగా దాహము. ఎక్కడ దాహము? నీరు తాగి మళ్ళా దాహమైన సమయానికి దాహం కాదు. ఎండి ఉన్న నేల, ఎండి ఉన్న నేల మీద 10 చినుకులు పడితే మీకు తెలుసు, గమనించండి ఎప్పుడైనా, మీకు అందరికీ తెలుసు, ఆ భూమి ఓ చక్కని సువాసన వెదజల్లుద్ది. తెలుసా? ఆ మట్టి వాసన అనకూడదు దాన్ని. మట్టికి వాసన ఉండదు వాస్తవానికి, అది భూమిలో నుంచి వచ్చే ఒక ఆవిరి.
ఆహ్లాదం, ఉల్లసిస్తుంది. అది ఆ చినుకు పడగానే, పెద్ద వర్షం అక్కర్లే, చినుకులు పడగానే అది ఉల్లసిస్తుంది. అందుకని మరి యెషయా ప్రవక్త అంటాడు, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అంటాడు. అడవి ఉల్లసిస్తుంది, వర్షం వస్తే భూమి ఆనందిస్తుంది. అలాగంటాడు ఇక్కడ. ఎండిన నీరు లేక ఎండి ఉన్నది, నీరు లేక ఎండి ఉన్నది. అది పాయింట్ ఇక్కడ. చదవండి. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము ఎందుకు కృషించడం అంటే ఏంటి? కృషించడం అంటే ఏంటి? నీరసపడిపోయాడా? బలహీన పడిపోయాడా? మందిరానికి పోదాం 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 అనుకొని పోయి మంచం మీద పడుకున్నాడా? కాదు. శరీరానికి మించిన ఆదుర్ద, తొందర, ఆ యొక్క సిద్ధపాటు ఆత్మలో కలుగుతున్నది. శరీరం ఓడిపోతూ ఉంది. యు గో యు గో యు గో అంటుంది, యు గెట్ రెడీ అంటుంది ఆత్మ. అదే యేసు ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. అంటే ఆ నిద్ర వచ్చేసింది, వీక్ అయిపోయినాడని కాదు. ఆత్మ శరీరాన్ని జయిస్తూ ఉంది, బలవంత పెడతా ఉంది. ఎందుకు లేట్ చేస్తావు, ఎందుకు ఆలస్యం చేస్తావు, టైం ఎంత అవుతుంది, ఎక్కడ ముందు త్వరగా వెళ్ళి అంటుంది ఆత్మ. ఎప్పటి నుంచి? వేకువ నుంచి. ఆ మాట మర్చిపోవద్దు. అది మొదటి వచనం, ఆ కీర్తనకి పల్లవి. అది మర్చిపోకూడదు. ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము. ఈ ఆశని దేనితో? ఒక చిన్న దాంతో పోల్చుతున్నాడు. ఎట్లది? ఎండిపోయిన భూమిలాగా. ఎలాగుందట? చదవండి ఆ మాట. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు. ఇదే మాటని మరొక చోట 42వ కీర్తనలో ఇంకో రకంగా తన యొక్క ఆ తృష్ణను గురించి, ఆ దాహం గురించి రాస్తారు. చూడండి, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఎందుకని దుప్పి ఏం చేస్తుందంటే ఎండమావులు చూసి పరిగెడతా ఉంటుంది. అవి నీరు అనుకొని వెళ్తుంది. మీరు ఎండమావులు చూసారో లేదో, నీటి అలలలాగే కనిపిస్తుంది. కొద్ది దూరంలోనే నీళ్లున్నట్టుంటుంది. పరిగెత్తికెళ్ళి చూస్తే అది కనపడదు, ఆడ నీరుండదు. అది మరలా పరిగెత్తుతుంది. ఆ నీటి మడుగులు దొరికే వరకు, ఆ నీటి కాలువలు కనబడే వరకు పరిగెడతా ఉంటుంది. ఎప్పుడో దాహార్తి తీర్చుకోవడానికి. అలాగుందంట ఆశ. మరి ఉదయకాలం దీన్ని మనం ధ్యానించి ఆరాధించేదానికి ఒకసారి మనము ఈ ఆశ కలిగిన వాళ్ళమేనా? ఇంత ఆశతోనే వచ్చింటామా? ఎన్ని రోజుల నుంచి మనం ఆదివారం గుర్తే ఉంది, మరి ఉదయకాలం సిద్ధపాటులో ఎంత తొందర ఉంది? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ. ఏదో చదివినాము, ధ్యానించినాము, ఈ 4 చిలక పలుకులు పలుకుతాం కాదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు. చదవండి 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ఇది తృష్ణ అంటారు దాన్ని దాహం అనరు. తృష్ణ అంటే ఏంటంటే, తృష్ణ అంటే గుర్తుపెట్టుకోండి, ఇంకా బాడీ కంప్లీట్లీ వాటర్ ఎవాపరేట్ అయిపోయి దొరికితే చాలు ఎన్ని నీళ్ళు తాగేస్తానో అన్నంత దాహం, అంత తృష్ణ ఉంది. ఎందుకు ఈయనకు ఆశ? ఏముందని అక్కడ? మొట్టమొదటి మాట మనకి స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఏముంది అక్కడ? నీ బలము, నీ మహిమ ఉన్నాయి. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. దాన్ని నేను వెదకుచున్నాను. చూసారు, ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు? ఇందాకేమన్నాడు? బలము, మహిమ అన్నాడు. ఇప్పుడు ప్రసన్నతను చూడాలి. అక్కడికి వెళ్ళి ఈ మూడింటికి వ్యత్యాసం ఉంది, గమనించండి.
బలము చూడడం అంటే ఏంటంటే గమనించటం, మహిమ చూడటం అంటే ఏంటంటే ఆత్మలో ఆనందించటం, ప్రసన్నత అంటే ఏంటంటే ఆయన తాకిడిని అనుభవించటం, ఆయన ఆవరింపును అనుభవించటం. అప్పుడు ఆరాధన చేసేది మనం కాదు, ఇక మనము కాదు ఆరాధించేది, ఈ శరీరం ఆరాధించదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏడుంది శరీర కార్యాల్లో ఆరాధన ఉందా? ఒకవేళ నీ శరీర కార్యాల్లో ఉందేమో, నా శరీరంలో లేదు ఆరాధన. ఇక్కడ ఏమవుతుందట, ఆయన ప్రసన్నత. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనములో అక్కడ రాయబడిన సంగతి ఏమంటే, మీరు ఆయన వైపు తిరిగిన ఎడల, అబ్బా ఆయన ప్రసన్నుడైపోతాడట. ప్రసన్నుడు అవ్వటం అంటే ఆవరించేస్తాడు, హత్తుకుంటాడు. ఎంత అనుభవం అది, ఎంత అనుభవం అది. ఒకటి ఆయన బలమును చూడాలా, 2 ఆయన మహిమను చూడాలా, 3 ఆయన ప్రసన్నతను చూడాలి. ప్రసన్నతను చూడాలన్నప్పుడు ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఏం మాట అంటాడంటే, ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన ప్రసన్నుడగును. ఆ ఆశ నీకు ఉండాలి కదా, ఆశ నీకు ఉండాలి కదా. యెహెజ్కేలు గారు ఒక మాట చూస్తున్నారు, ఏంటి దేవాలయంలో ప్రత్యేకత, ఆయన పరిశుద్ధాలయంలో ప్రత్యేకత ఏమంటే, మొట్టమొదట మహిమ, బలము, ప్రసన్నత. ఇప్పుడు 4వ అంశంలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. ఏంటది? మహిమ. ఎక్కడ ఉంటుందట అది? గడప దగ్గర. అంతే చదవద్దు, గడప దగ్గరే ఉంటుంది. మహారాణి ఒక ఆమె, ఇక షీ వెంట్ టు ఏ బ్లైండ్ ప్రాఫిట్ కదా, ఒక గుడ్డివాడైన ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. కాలు లోపలికి పెట్టగానే యెరోబాము భార్య అని పిలిచినాడు. ఎక్కడుంటుంది ప్రసన్నత, ఎక్కడుంటుంది దేవునిది? ఆ గుమ్మంలోనే ఉంటుంది. ఆ గుమ్మంలో కాలు పెట్టినప్పుడే ఉంటుంది. అందుకనే మన వాళ్ళు ఏమంటారు, కుడి కాలు పెట్టాలా, ఎడం కాలు పెట్టాలా, ఈ మాటలు ఎందుకు వచ్చినాయి అంటే, ఆ గుమ్మము దాటడం అనేది ఒక సరిహద్దు లోపలికి రావడం. అది చాలా ప్రాముఖ్యమైన స్థలం అది. అక్కడ ఏమంటున్నారు ఆయన చూడండి, యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును కూడా యెహోవా. చూసారు, ఆవరణములో కూడా అంటాడు, మందిరము మేఘముతో నిండెను, నిండిన దాయను. ఈ తేజో మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తేజో మహిమ ఎక్కడిది? తిమోతికి రాసిన మొదటి పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో ఈ తేజో మహిమ ఎక్కడిదో తెలియపరచబడతా ఉంది. అది ఎవరో సమీపించదగినది కాదండి. ఆ మహిమ ఇక్కడికి వస్తూ ఉంది, ఆ తేజస్సు ఇక్కడికి వస్తా ఉంది. చూసారా? మరలా చదవమ్మా. సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే ఉండగలడు. అక్కడికి ఎవరు వెళ్ళలేరు. అయితే ఆయనే ఇక్కడికి వస్తే, ఆ తేజస్సు ఇక్కడ, ఆ మహిమ ఇక్కడ నిండితే మందిరాన్ని ఏమని అనుకుంటున్నావు? ఎందుకంటే ఆయనకు అంత తృష్ణ, ఎందుకంటే అంత దాహం, ఎందుకంటే ఆశ, ఎందుకంటే మేల్కొనగానే ఇవాళ మందిరానికి పోవాలనే తలంపు. ఎందుకు అంటే అక్కడ ఆ మహిమ దిగి వచ్చే స్థలం అది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట! అక్కడ ఆయన తప్ప ఎవరు వెళ్ళలేరు. అక్కడికి నీవు నేను వెళ్ళలేనప్పుడు నరస్వరూపిగా, మానవునిగా, పాప శరీరాకారంతో నీ కొరకు, నా కొరకు మన మధ్యకి వచ్చిన ఏముంది ఇక్కడ ఏముంది? ఆయన బలం ఉన్నది, ఆయన మహిమ ఉన్నది, ఆయన ప్రసన్నత ఉన్నది, ఆయన తేజస్సు ఉన్నది. ఇక్కడ నిర్గమకాండము 29వ అధ్యాయం. ఇక్కడ ఇంకా ప్రాముఖ్యమైన సంగతి ఉంది. ఇది గమనించితే, ఇది జాగ్రత్తగా నీ హృదయంలో ఉంటే నీకు మధ్యలో బయటికి వెళ్ళడానికి మనసు నడిపించదు. అయినా నడిపిస్తుందంటే అది నువ్వెవరి చేత నడిపించబడుతున్నావో నీ తీర్మానం.
నిర్గమకాండం 29వ అధ్యాయము 4వ వచనం. అహరోనును అతని కుమారులను తీసుకొని వచ్చి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏఫోదును, నిలువుటంగీని, ఏఫోదును, పతకమును అహరోనుకు ధరింపజేసి ఏఫోదు విచిత్రమైన నడికట్లను అతనికి కట్టి పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతని అభిషేకించవలెను. ఎక్కడ జరిగింది కార్యం అమ్మా? గుడారము యొక్క ద్వారము దగ్గర ఏముంటుందట? నాడు యాజకులకు అభిషేకం ఉంది. నేడు మనకు అభిషేకిస్తాడు. ఆ గుడారము ద్వారము దగ్గర అభిషేకిస్తాడు. ప్రియ సహోదరుడా, ఒకసారి ఆ అభిషేక అనుభవంలోకి వచ్చినాక ఎక్కడుంటుంది నీకు హృదయం? ఎక్కడుంటుంది నీ ఆలోచన? ఎక్కడుంటుంది నీ తలంపు? మధ్యలో నీకు బయటికి ఎందుకు వెళ్తున్నావు? బయట ఎందుకు గుర్తుకొస్తుంది నీకు? నేను ఎవరిని విమర్శించాలో తలంపుతో మాట్లాడట్లా. మందిరము యొక్క ఆయన యొక్క ప్రసన్నతను చూసినాక, ఆయన తేజోమహిమ నిలుచు స్థలంలోనికి వచ్చినాక నువ్వు ఆ గుమ్మంలో ఉన్నప్పుడు, అందుకే అన్నాడు, ఏమన్నాడు? ఒక్క దినం గడిపితే చాలయ్యా. ఏమన్నాడమ్మా? ఒక్క దినం గడిపితే చాలు. ఆ గుమ్మం దగ్గరనే అభిషేకం ఉంటుందట. ఆనాడు యాజకులు ఎక్కడ అభిషేకించబడ్డారు? గుడారపు ద్వారము దగ్గర. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడికి ఎంటర్ అవుతున్నావు? అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, లోపలికి వచ్చుచు వెలుపలికి వెళ్ళుచు దీవించబడుతుంది. ఎట్లాగా? గొర్రెలకు ద్వారమును నేను. ఇవన్నీ మన హృదయంలో లేవు అనుకోండి, ఎప్పట్లాగనే కదా. అభిషేకం ఎక్కడుందట? ఇప్పుడు మందిరంలో లేదు, నడిబడ్డం లేదు, ఏదంటే నడివిశాలలో లేదు, గుడారపు ద్వారము దగ్గరనే అభిషేకం ఉంది. వాళ్ళు అన్నాడు, అక్కడే అభిషేకించబోయా. అభిషేకం పొందినాకనే లోపలికి రా. అది మీనింగ్ అక్కడ. అభిషేకం నీకు తెలియదు ఆ విషయం, నీకు తెలియదు. మంచిగా సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్న షాప్లోకి వెళ్ళండి. ఆ గేట్లోనే మనకేమవుద్ది? ఒక బ్లోయర్ ఉంటుంది. అప్పుడు ఆ ఏసీ కూలింగ్ లేయర్లోకి వెళ్తాం. అక్కడ నువ్వు కాలు పెట్టి లోపలికి వచ్చేటప్పుడు నువ్వేమనుకున్నావు? నేను చెప్పలేదు, నేను ఎప్పుడులాగే వచ్చా. కాదు, ఆయన ఆత్మ కుమ్మరిస్తాడు అక్కడ. ఆయన ఆత్మ కుమ్మరిస్తాడు అక్కడ. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆషాభాషిగా లోపలికి వచ్చేసి మళ్ళీ నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా బయటికి వెళ్ళి అత్యవసరమైతే వెళ్ళాల్సిందే, నేను కూడా వెళ్తా, ఎవరిని వెళ్ళొద్దని ఆటంకపరిచే మాట కాదు ఇది. జ్ఞాపకం చేసుకోవాలి. ఏముంది అక్కడ? అభిషేకం ఉన్నది. మరొక సంగతి చూడాలి మనం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. మన ద్వారం దగ్గర ఎందుకుంటాడు? ఆయనకు లోపల ప్లేస్ లేదా? నిండిందా చర్చి? ఆయన ముందే నిర్ణయించుకుంటాడండి, నేను ద్వారం దగ్గర ఉన్నా నాకు చాలంటాడేంటి? ఎందుకంటున్నాడంటే అక్కడ ఏమున్నది? అభిషేకం ఉన్నది. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము ఏముంటుంది? ఇక్కడ మేలు ఉంటుంది. ఏం మేలు జరుగుతుందండి? ఏం మేలు? ఎవరన్నా మందిరానికి రావటం అలవాటు అయినాక మరి పెద్ద పెద్ద బండ్లు కొనుక్కున్నారా, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టారా? చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మేలు ఏంటో స్పష్టంగా రాసినాడు పౌలు గారు. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనము. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై యేసు ప్రభు దేనిగా వచ్చాడు? రాబోచున్న మేలు అంటే ఇప్పుడున్న మేలు మనకు కనపడే మేలు కావు. ఒక దినంలో మునిగిపోయేది, ఒక దినంలో వదిలిపెట్టేది, అది కాదు. అదే నేను ఎప్పుడంట, ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా ఒక దినంలో బయటే పెడతారు మనల్ని. అదేం డౌట్ లేదు మనకి. ఒక 5 నిమిషాలే గమనించినారంటే చాలు, తీసుకో బయటపడేస్తారు. ఇక్కడ అవసరం లేదు మనకి. ఇక్కడ అవసరం లేదు మనకి. దానికి ఇల్లు కట్టుకుంది నేను, డబ్బులు పెట్టుకుంది నేను,
నా చెమట ఒడిసి కట్టినా నాదే, ఎవరు నాకు సాయం కూడా చేయలేదంటే కూడా ఎప్పుడు సాయం చేయనోడు కూడా వస్తాడు, ఎప్పుడు చూడనోడు కూడా వస్తాడు. చూసి ఏమంటే ఏంటి ఇంకా లోపల ఉంచారంటాడు కదా. ఏం మేలు ఇక్కడ మందిరంలోదంటే క్రీస్తు రాబోవుచున్న మేలులు. ఒకటి మొట్టమొదటి మేలు తెలుసా మీకేంటో? మొట్టమొదటి మేలు మరణమును జయించుట, పునరుద్ధానుడై లేపబడుట, తీర్పు సింహాసనం ఎదుట నిలువబడుట, ఆయన నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకొనుట. అయ్యి ఆ మేలు. అవి ఇక్కడ దొరుకుతాయి. వేరే ఎక్కడ పోయినా వేరే దొరుకుతాయి. లోకంలో ఏయో ఒకటి దొరుకుతాయి. ఏదో డబ్బైనా దొరుకుతుంది, ఇంకొక అదృష్టమైనా కలిసి వస్తుంది. ఇక్కడ అవి కాదు దొరికే మేలు, రాబోచున్న మేలు. అది ప్రాముఖ్యమైన సంగతి. కనుక ఇక్కడ ఏం దొరుకుతుంది? మేలు ఉన్నది, క్రీస్తులో మేలులు ఉన్నాయి. చివరిగా ఇంకొక మాట చూద్దాము. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 8వ వచనం. మందిరంలో ఏముందయ్యా? సమృద్ధి ఉంటుందమ్మా. మందిరంలో సమృద్ధి ఉంటుంది. మందిరంలో సమృద్ధి అంటే ఏంటి? మందిరంలో సమృద్ధి అంటే ఏంటి? ఎవరికి ఎంత ఉన్నది, ఏమేమి ఉన్నది ఒకసారి బేరీజు వేస్తే ఎవరికి ఎక్కువగా ఉంది తక్కువగా ఉందని ఎక్కేయలేం. ఇక్కడికి వచ్చినాక సంతృప్తి మిగులుతుంది. నీ మందిరంలో ఏమవుద్ది? సంతృప్తి అవుతుంది అన్నమాట. సమృద్ధి చాలు, ఇది దేవా నాకు ఇచ్చిందే చాలు, నాకు ఉన్నదే చాలు, నాకు ఇక్కడ నేను ఏమీ లోకంలో ఆశించననే మనస్సు వస్తుంది. అది సమృద్ధి అంటే. ఈ సమృద్ధి దేనిగా నడిపిస్తుంది? ఆ వాక్యాన్ని ముందుకు చదవండి. ఆనంద ప్రవాహములోనిది. అబ్బా, ఏంట సమృద్ధి, ఏంట ఆనందం, ఏంటంటే యోహాను సువార్తలో ఉంది ఆ మాట రహస్యం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. అక్కడ నుంచి జాగ్రత్త గమనించినానా? గమనిస్తూ చదువు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును. ఏం కలుగుతుంది ఇక్కడ? సమృద్ధి, జీవము. దాన్ని ఏమంటారంటే సమృద్ధి జీవం అంటారు. సమృద్ధి అయిన జీవము. ఈ జీవము సమృద్ధిగా ఉంటేనే అది నెక్స్ట్ స్టెప్ నిత్య జీవము. కనుక నీ మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. ఆ తర్వాత ఆనందం అంటే అక్కడ ఆగిపోయేది, ప్రవాహం అంటే అలాగా ముందుకు సాగేది. ఆనంద ప్రవాహం ఉన్నది. కీర్తనలో 116, 17 వచనం. అర్పించేదని కృతజ్ఞతార్పణ అర్పిస్తా. నీకు కృతజ్ఞతార్పణ. హృదయం మార నిన్ను ఆరాధిస్తా, హృదయం మార నిన్ను ఘనపరుస్తా. నా స్తుతి, నా ఆరాధన నా హృదయం నిండా తీసుకొని వచ్చి నీ పాదాల దగ్గర అర్పించుకుంటా. ఎందుకంటే ఇక్కడ నేను ఎన్ని విషయాలు చూడగలిగాను. ఇంతకాలంగా నేను చూసింది వేరు, ఇప్పుడు నేను చూసింది వేరు. ఇంతకాలంగా ప్రభు నాతో చూపించింది వేరు, ఏదైనా నాకు చూపించింది వేరు. ఒకటి ఆయన బలం ఉన్నది, ఇక్కడ ఆయన మహిమ ఉన్నది, ఆయన ప్రసన్నత ఉన్నది, అక్కడ మేలు ఉన్నది, అక్కడ సమృద్ధి ఉన్నది, అక్కడ సంతృప్తి ఉన్నది, అక్కడ ఆవరణములో ఆయన మహిమ ఉన్నది, ఆ గుమ్మములోనే అభిషేకం.